సార్ నా పేరు జలేందర్ సార్. చెప్పా ఎవరు ఏం కావాలి? సార్ రిపోర్టరా సార్? రేవుంటకి వచ్చిరట సార్. రేగుంటకి వచ్చారు కానీ నరసింహరావు చేయమన్నాడు ఇట్లా. అవును. ఏంది నరసింహరావు ఎందుకు ఏమంటాడు? మా నరసింహరావుకి ఎందుకు వేసినావు మేము? మరి దేనికి చేసినావు? కాదు, ఇప్పుడు సరిత దగ్గరికి వచ్చిరు సార్. మీరు రిపోర్ట్ తెలుసుకొని మాట్లాడదు సార్. అరే చెప్పు, ఇప్పుడు మీరు చెప్పమని చేసినా మరి మరి ప్రాబ్లం ఏందని చెప్పాలి కదా మీరు. మీ ప్రాబ్లం మమ్మల్ని అడగకనే మా బాస్కెట్లో చెప్పారు సార్. మీ బాస్కి ఫస్ట్ మీ బాస్కి ఏకముందే మీ ఇప్పుడు ఎవరు ఆరోపణలు ఎవరు వస్తున్నాయి వాళ్ళకి చేసిన ఫోను, ఆయన ఫోన్ కట్ చేసుకుని ఇంతవరకు కూడా ఫోన్ రావట్లేదు మళ్ళీ. మీ బాస్ అయితే ఏంది అంటే జనాలు అవసరం లేదేంది? రేపు అక్కడ ఇంట్లో అవసరము. ఆమె గురించి తెలుసుకొని మాట్లాడు. ఆమె గురించి చెప్పు మరి నువ్వు చెప్పుమంటారా? మహిళా సంఘాల ఆమె వివో చేసింది. ఓకే. ఫ్రాడ్ చేసింది. ఏం ఫ్రాడ్ చేసింది? ఏం ఫ్రాడా? మహిళా సంఘాల మీద ఇప్పుడు మీ పేరు మీద లోన్ తెచ్చింది. లోన్ తెస్తే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మళ్ళీ ఆర్డర్ కాపీ, మళ్ళీ అందులో జైనింగ్ ఆర్డర్ కాపీ ఎట్లా వచ్చింది ఆమెకు? ఆర్డర్ కాపీ మళ్ళీ జైనింగ్ ఆర్డర్ కాపీ వచ్చిన ఆర్డర్ కాపీ వచ్చింది. నేను చెప్పేది కానీ ఓకే ఫ్రాడ్ చేసిందని అంటున్నారు కదా, ఫ్రాడ్ చేస్తే జైనింగ్ ఆర్డర్ కాపీ మళ్ళీ ఎందుకు ఇచ్చారు? సార్ మరి సస్పెండ్ ఎట్లా చేసి మళ్ళీ సస్పెండ్ చేసినాక ఆర్డర్ కాపీ వచ్చిందయ్యా? ఆర్డర్ కాపీ వచ్చిందని ఎవరు ఆపిరు? మీ ఎక్స్ ఎంపీటీసీ ఆపిండట. నిజంగానే ఫ్రాడ్ చేస్తే మళ్ళీ ఆర్డర్ కాపీ ఎట్లా వచ్చింది సార్? సరే ఎక్స్ఎంటీసీ ఆపిండు. ఎక్స్ఎంటీసీ ఆపితే ఆగితే ఎట్లా అవుతుంది సార్? మరి ఎందుకు ఆగండి? ఎందుకు మరి నువ్వే అంటున్నావు కదా ఇప్పుడు ఫ్రాడ్ చేసిందని. అవును, ఫ్రాడ్ చేసిందని మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ కాపీ ఎట్లా వచ్చింది మరి ఫస్ట్ నుంచి? అదే సార్ ఆర్డర్ ఎట్లా వస్తుంది సార్? ఫ్రాడ్ చేసినాక మొన్న 2 సంవత్సరాల కింద ఆర్డర్ కాపీ వచ్చిందా అని మీ ఎక్స్ ఎంపీటీసీ ఆపినని ఆరోపణ చేస్తున్నది. ఆమె చేసిన దానికి మీ ఎక్స్ ఎంపీటీసీ సమాధానం చెప్పుకోవాలి కదా. ఎక్స్ఎంపీటీసీకి ఆమెకు వ్యక్తిగత విషయం మాకు సంబంధం లేదు సార్. సంబంధం లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు, మీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎక్స్ఎంపీటీసీ ఎల్లున్నాడు? గ్రామ శాఖలు ఉన్నాడా, మండల శాఖలు ఉన్నాడా, జిల్లా శాఖలు ఉన్నాడా, నియోజకవర్గ శాఖలు ఉన్నాడా? ఆ శాఖకు సంబంధించిన అధ్యక్షుడిని మా పార్టీకి తనకి ఏం సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత విషయం అని సమాధానం చెప్పుకోమను, ప్రెస్ మీట్ పెట్టమను. మరి చెప్పుకోమని అదే చెప్పుకోమని నేను చేసిన దాన్ని బెదిరింపులు అంటారా? ఒక ఆడామె 8 రోజులు ఉంది ఆడ టెంట్ కింద కూర్చొని ఏడుస్తా ఉంటే మీకు ఆమె ఆమె ఆరోపణ చేసినట్టు కనబడుతుంది. సమాధానం చెప్పి మీ మద్దతు కూర్చోమని, నరసింహరావు ఈ పార్టీకి మాకు సంబంధం లేదని మద్దతు తెలుపని చెప్పి అక్కడ వచ్చి సమాధానం చెప్పు అని చెప్పు. ఎందుకు చెప్తాడా? ఎందుకు చెప్పండి? ఎందుకు చేసినావా నీకు? రేపు ఆడపిల్లల ఓట్లు అవసరం లేదానే? ఓట్లు అందరికి అవసరమే. మరి ఓట్లు అవసరం ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయి మీరు వస్తారా? నువ్వు రాజకీయం చేస్తున్నావు ఏంది? రేగుంటకి తెలుసుకొని మాట్లాడు. రేగుంటకి వచ్చి కాదు, నేను ఎక్కడ జిల్లాలో తెలంగాణలో ఎక్కడున్నా నేను పోయి చేస్తా. నాకు హక్కు ఉన్నది. ప్రతి రిపోర్టర్ గా ఉన్నా దానికి ఏమన్నా నీకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. మరి చెప్పు, సమాధానం చెప్పు. ఆమె మీరున్న ఆరోపణలు నేను అంటున్నాను కదా, మీరు అంటున్నారు కదా ఆమె మీరున్న ఆరోపణలు ఏమున్నాయో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఆ వీడియో నాకు పంపిణీ, నేను మాట్లాడతా. అది సీను సరిత ఇద్దరికి సంబంధించిన విషయం. అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మీ పార్టీకి సంబంధించిన నాయకులను ప్రెస్ మీట్ చెప్పాను. ఆయన ఎక్కడున్నాడు? జిల్లాలో ఉన్నాడా, నియోజకవర్గంలో ఉన్నాడా, మండలంలో ఉన్నాడా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అధ్యక్షుడిని. కాదు, మా పార్టీకి ఏం సంబంధం? సీను అదే చెప్పమని అంటే మళ్ళీ నీ పేరేం పేరు? నా పేరు జలేందర్. జలేందర్ సాబు, నువ్వు చెప్పమని చెప్పు. ఏమని? అదే మా పార్టీకి ఏం సంబంధం లేదు అని వ్యక్తిగత విషయాలని చెప్పమని చెప్పు. ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏంటో నువ్వు నిరూపించండి. మరి మీకు లైవ్ లో చెప్పిండా సార్? చెప్పలేడా? ఎవరు లైవ్ లో ఎక్కడ చెప్పిండు? మీ సార్ ఫోన్ కట్ చేసుకుంటూ బెదిరిస్తాను అంటున్నా. అంటే అడిగితే బెదిరించినట్ట? ఎవరు? ఇప్పుడు ఒక మహిళ 8 రోజులు ఉంది చేస్తాంది, ఒక నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఏం పట్టించుకోకుండా ఉంటే అందరు పట్టించుకుంటారు. ఇప్పుడు నువ్వు మంచి పని చేయు, నిన్ను రేపు పొద్దున నేను పూలదండ తెచ్చి సన్మానిస్తా. చెడు పని చేస్తే ఎవరు ప్రోత్సహించారన్నా? చెడు పని అంటే మీరు చెప్పాలి కదా, ఆమె చెడు పని చేసిందని చెప్పాలి కదా. ఆర్డర్ కాపీ ఎట్లా వచ్చింది? వచ్చిందని ఎందుకు అవుతుంది? ఆర్డర్ కాపీ అవి పక్కకెట్టండి. ఆమె మహిళా సంఘాలల్లో ఇప్పటికీ 18 లక్షల సొమ్ము తెచ్చి వాడుకున్నది. రికవరీ కోసం అడిగితే రికవరీ చేయలేదు. ప్లస్ మా వడ్లపీట్ల వికేపీ అది ఐకేపీ సెంటర్లో పనిచేసింది. ఒక 6 లక్షలు ఫ్రాడ్ చేసింది. 6 లక్షలు ఫ్రాడ్ చేసి అధికారులు లేరా? అధికారులు ఉన్నారు, ఉంటేనే కదా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినాక ఆర్డర్ కాపీ వచ్చింది. మన నా దగ్గర ఉన్నది చూపెట్టనా? మా దగ్గర కూడా సస్పెండ్ చేసింది ఉన్నది కదా. మళ్ళీ ఆర్డర్ కాపీ సస్పెండ్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ ఉన్నది ఇక్కడ. సస్పెండ్ చేసినాక ఆధార్ కాపీ మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే జువాడి నరసింహరావు ఇక్కడ ఆర్డర్ కాపీ ఇచ్చినట్టు ఉన్నది ఇక్కడ. మరి ఆర్డర్ కాపీ ఇచ్చినాక ఎందుకు పని చేయలేదు సార్ 2 సంవత్సరాల నుంచి? అదే మరి చెప్పాలి కదా. ఆమె పని లేక ఇప్పుడు పని కావాలనే ఆమె చెప్తున్నది. నేను పని చేస్తలేనని చెప్తలేను. ఆమె పని కావాలి, నాకు పని పెట్టి. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సమానం చెప్తున్నా సార్. ఇప్పుడు మా జువాడి నరసింహారావే ఆర్డర్ కాపీ ఇచ్చిండు సార్ ఆమెకు. మరి మళ్ళీ నువ్వే అనబడుతుంది. మళ్ళీ మీరన్నా చెప్తున్నా, నేను కాదు.
మా సారే ఇచ్చిండు. పక్క ఒక క్లారిటీతో ఫోన్ చేయను. ఇప్పుడు సార్ ఫోన్ చేయమన్నాడు. మీరు క్లారిటీ మీద లేరు ఎవరు దేనికి ఎంపీటీస్ పోటీ చేస్తాను జెడ్పీటీస్ కాను నేను జెడ్పీటీస్ టికెట్ మాస్టర్ ఇక సార్ ఫోన్ చేసి చెప్పు. ఇక సార్ ఫోన్ చేసి చెప్పు. కానీ ఎమ్మెల్యే పోటీ చేస్తా నీకు అవసరమా? మళ్ళీ గట్టిన అంటే మరి నువ్వు ఎందుకు ఫోన్ చేసినావా? ఎందుకు ఫోన్ చేసినావు అంటే లోకల్ లా తెలుసుకొని మాట్లాడాలా? మా బాస్ ఎట్లా చేస్తారు మీరు? ఎవరికి బాసు? నీ పార్టీకి బాసు, నాకు కాదు. ప్రజలకు కాదు బాసు, నీ పార్టీకి. నా పార్టీకే. మరి ప్రజలకు కాదు, నువ్వు ప్రజలకు బాసు లెక్క ఫీల్ అవుతారు ఏంది మీరేమన్నా? ప్రజలలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడు. అదే తెలుసుకొని చెప్పు. మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు రేపు. అదే విలేకర్ అంటే ప్రజలకు సేవ అయ్యూరి. నీకు విలేకరి అని పక్కకెట్టా. విలేకరి అవసరం లేదు మిమ్మల్ని అడగటానికి. మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు, ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ ఊళ్ళో అంత అన్యాయం జరుగుతాం. 8 రోజులు ఉంది అంత ఇష్యూ జరుగుతూ ఉంటే దాని మీద ఇష్యూ మాట్లాడుతాం. ఎందరు మంది ఉన్నారు? 92 మంది ఉంటారు మహిళా సంఘాల్లో. ఎందరున్నారు? భయపెట్టిస్తున్నాడు కదా మనం. ఎవరు భయపడిస్తాడా? వచ్చిన ఫోటోలు చూసి భయపెట్టిస్తున్నాడు కదా. నువ్వు ఆగినవా? ఎవరు మీరు ఆగిరా సార్? ఎవరన్నా భయపెట్టిస్తే ఎవరు అవుతారు? మరి ఎవరు ఆగరు? ఇప్పుడు ఊళ్ళో భయం ఉంటుంది. ఇప్పుడు అందరు నా లెక్క ఉంటారు ఏంది? ఊళ్ళో భయం ఉండదా సార్? ఎందుకు ఉండరు సార్? మనం తప్పు చేయనప్పుడు నిజాయితీ ఉండాలి కదా సార్. అట్లాగా సార్. ఇప్పుడు నీకేం కావాలి? క్లారిటీ కావాలంటే నువ్వు రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీద ఆరోపణలు ఏమేమి ఉన్నాయో, ఆమె తప్పు చేసింది ఏమేమి ఉన్నాయో ప్రెస్ మీట్ పెట్టి పెట్టు. ఆ వీడియో నాకు పెట్టి నేను మాట్లాడతా. అంతే మించి ఏం లేదు. ఓకే సార్. ఓకే, దాన్ని మీరు లైవ్ చేయాలి సార్. లైవ్ చేస్తా, బరాబర్ చేస్తా. కానీ నువ్వు ఎందుకని ఇసుకో మాట్లాడతా. నేను బరాబర్ ఏం భయపడేది లేదు. మీ సార్ చెప్పు. ఆమె తప్పు చేసిందన్న తెలియాలి, లేకపోతే మీ ఎక్స్ ఎంపీటీసీ మీ ఎక్స్ ఎంపీటీసీ తప్పు చేసిందన్న ఏదైనా ఒకటి చేయాలి. మరి ఎవరి గురించి చెప్తారా? ఇప్పుడు ఆరోపణలు నా మీద నీ మీద చేస్తుందా? ఆమె నా మీద నీ మీద చేస్తుందా? జలేందర్ మీద, నా రిపోర్టర్ మీద చేస్తుందా ఆరోపణలు? ఎక్స్ ఎంపీటీసీ మీద చేస్తుంది. వ్యక్తిగత విషయం కాదు. పార్టీకి ఏం సంబంధం లేదా? మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. రేపు చెప్పు. రేపు చెప్పి ఎవరు వచ్చి అలా అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు గిట్ట కలవది. గుర్తుపెట్టుకో. మరి నువ్వు ఆర్డర్ కాపీ ఇచ్చింది మీరే ఇస్తారు, మళ్ళీ ఆర్డర్ కాపీ మీరే ఆపుతారు. సస్పెండ్ అయిందని మీరే చెప్తారు, అని మీరే చెప్తారు. ఏంది ఆర్డర్ కాపీ ఎవరు ఇచ్చారు, ఎవరు ఆపిర్రు, అసలు ఎవరు అంతా ఏంది సార్? నువ్వు తెలుసుకో ఫస్ట్. క్లారిటీ తెలుసుకోను. మీ సార్ అడుగు. మీ సార్ అడిగి నువ్వు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఆమె ఏం చేసిందో, ఆమె ఏం తప్పు చేసిందో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక నాకు కాల్ చేయి. ఓకే, మీరు లైవ్ చేయాలి దాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.